విశాఖ జిల్లాలో గ్యాస్ ఏజెన్సీలు మొత్తం అన్ని ఇండియన్ గ్యాస్ కానీ, భారత్ గ్యాస్ కానీ, హెచ్పి గ్యాస్ కానీ 3 గ్యాస్ ఏజెన్సీలు పూర్తిగా ఇక్కడ విశాఖ జిల్లాలో ఉన్నటువంటి ఏజెన్సీలన్నీ కూడా చాలా దారుణంగా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ కోట్లాది రూపాయలు అర్జిస్తూ ఒక్క లారీలు గుడాంకి వెళ్లకుండా ఇక్కడ రోడ్డు మీదకి పెట్టి అమ్మటం వల్ల, లారీలు అక్కడికి వెళ్లకుండా ఉండటం వల్ల నెలకి వచ్చే ఆదాయం 3,20,000 రూపాయలు ఒక 2 లారీల మీద ఒక ఏజెన్సీకి మిగులుతుంది. అంటే దీని లెక్కన సంవత్సరానికి 35 లక్షలు. చూద్దామా, ఎంత దారుణం కాదా? ప్రజల ప్రాణాలతోటి సేఫ్టీ లేకుండా చెలగటమాడుతూ ప్రజల్ని అర్జిస్తూ కాదరు చేయనటువంటి ఏజెన్సీలు ప్రజల ప్రాణాలతో ఆడుకుంటూ దుర్మార్గంగా వ్యవహరిస్తూ దోచుకుంటున్నటువంటి ఆ గ్యాస్ ఏజెన్సీలు ఒక్కసారి మనం ఈ డయాగ్రామ్లో చూడొచ్చు. ఈ గ్యాస్ ఏజెన్సీల యొక్క ఇది చూడండి, కిందన పెట్టి నడి రోడ్డు మీద ఇది రోడ్డు అండి. ఈ రోడ్డు కానుకొని లారీ బ్యాక్ పెట్టి పక్కన ఉన్నటువంటి చెట్ల దగ్గర పెట్టి ఇక్కడ కిందకి దించి ఇది చూడొచ్చు, లారీ లోడు. ఇక్కడ బండి నెంబర్ కూడా ఉన్నది. ఇది ఎవరిదనేది అధికారులు డిఎస్ఓ తేల్చాలి, అట్లాగే సేల్స్ ఆఫీసరు తేల్చాలి, ఆర్ఎం తేల్చాలి, హెచ్పిసిఎల్లో ఉన్నటువంటి అధికారులు తేల్చాలి. జీపీఆర్ఎస్ సిస్టమ్ ఉంటుంది. జీపీఆర్ఎస్ సిస్టమ్ ద్వారా ఎక్కడికి వెళ్తుంది లారీ, గుడాంకి వెళ్తుందా, ఇంకో దగ్గర ఎక్కడికైనా వెళ్తుందా అని చూడవలసిన బాధ్యత కూడా వాళ్ళకు ఉంటుంది. అది చూస్తున్నారా లేదా అనేది తెలియాల్సి ఉన్నది. సరే, కలెక్టర్ గారు ఆదేశాలు మొన్న మనం ఒక ఏజెన్సీ పైన మనం పోరాటం చేసినప్పుడు, మనం వీడియో ఇచ్చినప్పుడు స్పష్టంగా డిఎస్ఓ గారు, కలెక్టర్ గారు ఆదేశాలు జారీ చేస్తూ పెట్టొద్దని చెప్పేసి అన్ని నోటీస్ కూడా ఇచ్చారు. మొత్తం గ్యాస్ ఏజెన్సీలందరికీ కూడా ఒక సర్క్యులర్ ఒకటి ప్రకటన చేసి మొత్తం అందరికీ పంపించారు. ఓకే, పంపించిన తర్వాత నేను ఇది రెండో అంశం ఇంకా వస్తుంది, రెండో కథనం కూడా ఇంకా వస్తుంది. కానీ వచ్చే ముందు ఈరోజు మనం సేకరించినటువంటి ఈ 6 నెలల కాలంలో గ్యాస్ ఏజెన్సీలు నిర్వాహకం వీళ్ళు దోచుకునేవి ఇవన్నీ కూడా బయట పెట్టుతున్న తరుణంలో రెండో కథనం వచ్చే ముందు ఓ ఏజెన్సీ రాత్రి, ఇది అర్ధరాత్రి, నేనే స్వయంగా వెళ్ళి ఒక్కసారి వాచింగ్ చేసినప్పుడు ఏజెన్సీలు పనితీరు ఎట్లాగుంటుంది, ఆ ఏజెన్సీలు యొక్క ఎట్లా మోసం చేస్తున్నారు, ప్రజల ప్రాణాలతో ఎట్లా ఆడుకుంటున్నారు, ఇవన్నీ కూడా చూపిద్దామని ఆలోచనతో బాహ్య ప్రపంచానికి తెలిసేలా చేద్దామనుకొని, అట్లాగే డిఎస్ఓ అధికారులకి చూపిద్దామని, కలెక్టర్ గారికి కూడా ఈ విషయం చెబుదామని. అంటే మీరు ఇక్కడున్నట్టు అధికారులు, జీతం తీసుకుంటున్నటువంటి అధికారులు, ప్రజలు కట్టుతున్న పన్నుల డబ్బులతో తీసుకున్న అధికారులు ఇట్లా చేస్తూ ఉంటే చూసి చూడనట్టు వదిలేస్తే రేపు జనం చనిపోతే ఎవరు బాధ్యులు అని నేను కలెక్టర్ గారిని, డిఎస్ఓ గారిని అడుగుతున్నాను. ఎవరినో కాదు, మిమ్మల్ని అడుగుతున్నాం. ఎందుకంటే మీరు అథారిటీ కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాం. ఇది చూడొచ్చు కదా, ఇది రోడ్డు పాయింట్లో పెట్టారు, వెనక పెట్టి ముందు ఎవరు లేరనుకొని చూస్తారు, ఇక్కడ గ్యాస్ బండలు దించారు. ఇది మొత్తం టోటల్గా కూడా ఇది కలెక్టర్ ఆదేశాలు ఇచ్చినా సరే ఏజెన్సీలు పాటించలేదు అంటే ఇది మాఫియాలాగా ఎంత దారుణంగా తయారైందనేది దీని అర్థం చేసుకోవచ్చు. రేపొద్దున విశాఖ జిల్లాలో ఎక్కడో వేరే జిల్లాకి వెళ్ళొద్దు, ఒక విశాఖ జిల్లానే తీసుకుందాం. రేపొద్దున ఎప్పుడైనా విశాఖ జిల్లాలో చనిపోతే ఈ గ్యాస్ వల్ల, ఈ అనాథరైజర్గా పెడుతున్నటువంటి ఈ బళ్ళు వల్ల ఎవరైనా చనిపోతే బాధ్యులు ఎవరు? ప్రభుత్వం తీసుకుంటుందా? చేయి దులిపేసుకొని వాళ్ళకి చనిపోయిన తర్వాత 20 లక్షలు 30 లక్షలు ఇచ్చి చేయి దులుపుకుంటుందా? అంటే ముందుగా మీరు చూసుకోరా? ముందుగా దీని మీద చర్యలు తీసుకోరా? చాలా ఉన్నాయి. ఎస్క్యూసీ రిజిస్టర్ కూడా పాటించాలి. అధికారులు ఎక్కడ నిద్రపోతున్నారో తెలియాలి. మరి ఇప్పుడు ఒక గ్యాస్ ఏజెన్సీ ఇది ఏదైతే బండి ఉందో ఈ బండి ఎక్కడికి గుడాంకి వెళ్ళాలి. గుడాంకి వెళ్ళిన తర్వాత ఎస్క్యూసీ రిజిస్టర్లోని 10% వచ్చినటువంటి బండల్లో 524 ఎంతో సుమారు వస్తుంటే 400 మేబీ ఒక లోడు. అందులో వచ్చిన 10% మినిమం ఎస్క్యూసీ రిజిస్టర్లోని పొందుపరచాలి. ఏమని? అది 10% బండలు తీసుకొని అవి వేయించి చేయించాలి. చేస్తున్నారా అంటే లేదు. ఏదైనా ఒక
ఒక వినియోగదారుడికి వెళ్ళినప్పుడు, ఒక కస్టమర్కి గ్యాస్ వెళ్ళినప్పుడు మీరు ఇవ్వవలసినటువంటి గ్యాసు దాని తక్కువ పరిణామంలో ఉంటే వాళ్ళు ఎవరు నష్టపోతున్నారు? దానికి అనుగుణంగానే విజిలెన్స్ ఎక్కడ వ్యవస్థ ఉన్నది? విజిలెన్స్ ఎందుకు వీళ్ళ మీద పట్టించుకోవట్లేదు? అధికారులు ఎక్కడ నిద్రాస్తులో ఉన్నారు? ఎందుకు అట్లా కాముగా ఉంటున్నారు? ఏం జరిగినా విశాఖలో ఉన్నటువంటి గ్యాస్ ఏజెన్సీలన్నీ కూడా మొత్తం ఏజెన్సీలు మొత్తం అంతా కూడా మొత్తం ఆల్ ఏజెన్సీల కోసమే చెప్తున్నాం. ఏదో ఒక ఏజెన్సీనో ఇంకో ఏజెన్సీనో కాదు, ఆల్ ఈ గ్యాస్ ఏజెన్సీలు ఆడుతున్న ఆటే పాడుతున్న పాటగా వ్యవహరిస్తున్నటువంటి వీళ్ళపైన చర్యలు ఏంటో అధికారులు తేల్చాలి. ఇంతకంటే ఏమీ లేదు. భద్రత కల్పించండి. ప్రభుత్వం ప్రజలకి వారిదిగా పనిచేయాలి. అది లేదు అనేది ఈ గ్యాస్ ఏజెన్సీల ద్వారా స్పష్టమవుతున్నది. అదేంటో మీరు చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కలెక్టర్ గారు దయించి మీరు ఇచ్చిన ఆదేశాలను కూడా వీళ్ళు తొంగలో తొక్కుతారు. డాల్ఫిన్ హోటల్లో మీటింగ్లు పెట్టుకుంటారు, ఇంకో దగ్గర మీటింగ్లు పెట్టుకుంటారు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళ్తారు. ఎందుకంటే వీళ్ళు మాఫియా అంటే ఎట్లా అంటే ప్రజలతో చెలగాటం ఆడుకుంటూ ప్రాణాలని పణంగా పెట్టే మాఫియాలాగా తయారయ్యేది నేను స్పష్టంగా చెప్పగలను. దయించి ఇట్లాంటి వారిపై చర్యలు తీసుకొని మా ప్రజల్ని కాపాడే ప్రయత్నం చేయాలని కలెక్టర్ గారిని పూర్తిగా ఆలోచించి చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.